అందరికీ నమస్కారం. హై బీపీ తగ్గించుకునే మార్గం ఏదైనా చెప్పండి అని చెప్పి మన మిత్రులు చాలామంది మెసేజ్ పెడుతున్నారు, కాల్ చేస్తున్నారు. వాళ్ళ కోరిక కోసం ఈ వీడియో మనం చేస్తున్నాం. హై బీపీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దానివల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ మేము చెప్పక్కర్లేదు, మీకు తెలిసిందే. హార్ట్ అటాక్స్ రావచ్చు, స్ట్రోక్స్ రావచ్చు, ప్లస్ మన బాడీలో అది లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం. అందుకోసమే ఆ బీపీ పెరగకుండా చూసుకుంటూ ఉంటారు. బీపీ ఎంత ఉండాలి అనే దాని మీద ఉంది. 120/80 అంటారు. 120/80 అదొక్క రీడింగ్ మాత్రమే, దానికి ప్లస్ ఆర్ మైనస్లు కూడా ఉంటాయి. చాలామంది కంగారు పడిపోతుంటారు, నాకు బీపీ పెరిగిపోయింది ఎంత ఉందంటే 140 వచ్చేసింది, నాకు అమ్మ కష్టం కదా, బీపీ పెరిగిపోతే కష్టం కదా అంటారు. బాడీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుందండి. బీపీ అనేది 120/80 ప్లస్ ఆర్ మైనస్ 20, అంటే పైది పెరిగితే 140 పోవచ్చు, లేదా పడిపోతే 100 పడిపోవచ్చు. కిందది 80 ఉండేది కాస్త పెరిగితే 100 పెరగచ్చు, లేదా 60 పడిపోవచ్చు, దాని ఇష్టం. అంటే పైన ఉండేటువంటి రీడింగ్ 100 నుంచి 140 మధ్యలో ఉండొచ్చు, కింద ఉండేది 60 to 100 మధ్యలో ఉండొచ్చు. అది ఫ్లక్చుయేట్ కావాలి కూడా, అప్పుడే హార్ట్కి ఫంక్షన్ అవుతుంది. దానికి పెరగడం ఎలాగో తెలియాలి, తగ్గించుకోవడం ఎలాగో తెలియాలి, ఆ ఆసిలేషన్ కావాలి. అలాగే కాన్స్టాంట్గా 120/80 ఉంటే మనిషి బతకడం చాలా కష్టం. నిజం, బీపీ అంత పెరగదు. మీరు పరిగెత్తారనుకోండి, పరిగెత్తినప్పుడు బీపీ పెరుగుతుంది. ఎందుకంటే పరిగెత్తినప్పుడు మీ మజిల్కి కావాల్సినటువంటి ఆక్సిజన్ కావాలి. మజిల్స్కి ఆక్సిజన్ సప్లై చేయడం అంటే బీపీ కాస్త బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్గా వెళ్ళాలి. అప్పుడు హార్ట్ ఎక్కువ ఫంక్షన్ చేయాలన్నప్పుడు బీపీ పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. నిద్రపోతున్నారు, గాఢ నిద్రలో ఉన్నారు, మీ బాడీలో మస్కులర్ కంట్రాక్షన్స్ ఇటువంటి ఏమీ లేవు, రిలాక్సింగ్ స్టేట్లో ఉన్నారు. అటువంటి స్టేట్లో ఉన్నప్పుడు 140 ఎందుకు ఉంటుంది? తగ్గాలి, అవసరం లేదు. ఆక్సిజనేషన్ స్లోగా ఉంది, యాక్టివిటీ కూడా స్లో ఉంది, కాబట్టి బీపీ ఆటోమేటిక్గా పడిపోతుంది. అంటే మనం చేసేటువంటి యాక్టివిటీని బట్టి, తినడానికి ముందు, తిన్న తర్వాత, స్నానానికి ముందు, స్నానం చేసిన తర్వాత, మోషన్కి వెళ్ళేదానికి ముందు, మోషన్ చేసిన తర్వాత, ఇలా నిద్రకు ముందు, నిద్ర తర్వాత, అంటే మనం చేసేటువంటి యాక్టివిటీని బట్టి బీపీ మారుతూ ఉంటుంది, పెరగొచ్చు, తగ్గొచ్చు. ఆ ఫ్లక్చుయేషన్స్ ఉండాలి. అంతేగాని ఆ 120/80 ఉండాలని చెప్పి గిరిగీసుకొని కూర్చోవద్దు. దాన్ని దాటితే నాకు ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి అస్సలు కంగారు పడద్దు. నిజం తెలుసా, వైట్ కలర్ హైపర్ టెన్షన్ అంటాం మేము. వైట్ కలర్ అంటే కొంతమందికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు బీపీ చెక్ చేస్తానమ్మా అని క్యాజువల్గా వాళ్ళు అంటారు, చెక్ చేయడానికి మామూలుగా. అమ్మ నాకు బీపీ చెక్ చేస్తున్నారంటే నాకేదో బీపీ పెరిగిపోయింది బాబు అని చెప్పి టెన్షన్ మొదలు స్టార్ట్ అవుద్ది లోపల. నిజంగా వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది ఆ రోజు. 120 140 150కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే టెన్షన్ తీసుకుంటున్నారు. సో వైట్ కాలర్ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం దీన్ని. అందుకే రిలాక్స్గా ఉండాలని చెప్తాం. చాలామందిని చూసాం, వాళ్ళు మళ్ళీ ఆ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోద్ది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ చెక్ చేస్తామంటే చాలా బీపీ స్టార్ట్ అయిపోద్ది, వాళ్ళకి హై బీపీ అయిపోద్ది. సో ఇటువంటి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఈ బీపీ ఆ డాక్టర్ ఎప్పుడు చెక్ చేసినా హై బీపీ వస్తుంది, ఏమనుకుంటారు, నీకు హైపర్ టెన్షన్ ఉందని చెప్పి టాబ్లెట్లు స్టార్ట్ చేస్తారు. నార్మల్ ఆ కండిషన్లో బీపీ పెరిగింది అంతే, దానికి స్టార్ట్ చేస్తే అలా. కొంతమంది చాలా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, విపరీతం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఫ్యామిలీ టెన్షన్స్. ఎవరికి లేదు స్ట్రెస్, ఎవరికైనా ఉంటుంది. కొంతమంది స్ట్రెస్ ఎంత తీసుకున్నా కానీ వాళ్ళు బీపీ మారదు. కొంతమంది స్ట్రెస్ ఏమాత్రం కొంచెం తీసుకున్నా బీపీ షూటప్ అయిపోతూ ఉంటుంది. అటువంటి స్ట్రెస్ ఫుల్ కండిషన్ ఒక వారం రోజులు ఉన్నాయి, 10 రోజులు ఉన్న తర్వాత మీ బీపీ పెరిగితే మీకు బీపీ ఉందని చెప్పేసి టాబ్లెట్లు మళ్ళీ వాడుతూ ఉంటారు. కానీ ఆ వారం 10 రోజుల్లో ఉంటాయి, తర్వాత మళ్ళీ నార్మలే కదా. మరి నార్మల్ బీపీ ఉన్నప్పుడు మనం వాడితే డేంజరే కదా. ఒక డేంజర్, ఎక్కడ అవసరం అక్కడ వాడుకోవాలి, లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే సేఫ్ సైడ్ బీపీ ఎప్పుడు పెరగకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాము, పెరగకుండా ఉండడానికి ప్రివెన్షన్ ఇది అని చెప్పిస్తూ ఉంటారు. అంటే బీపీ పెరగకుండా ఉండాలా? నిజంగా పెరగకుండా ఉండాలా? పెరగాలి, ఎక్కడ అవసరం అక్కడ పెరగాలి. మీరు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు, స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ కావాలి. అక్కడ ఉన్నటువంటి బ్రెయిన్ సెల్స్కి, మీరు ఆలోచించడానికి బ్రెయిన్ సెల్స్కి ఎక్కువ ఆక్సిజనేషన్ కావాలి, కాబట్టి బీపీ షూటప్ అవుతుంది, కావాలి. అప్పుడు కాస్త రిలాక్స్ అవుతారు ఆక్సిజన్కి. ఇటువంటివి ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు మనం బీపీ ట్యాబ్లెట్ వాడాలా వద్దా అనే విషయం మీద మనం ఏం మాట్లాడలేదు. మనం ఇప్పుడు అటువంటి కండిషన్లో బీపీ మనకు షూటప్ అయినప్పుడు దాన్ని న్యాచురల్గా కంట్రోల్ చేసుకునేటువంటి మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయం మీద మనం మాట్లాడుతున్నాం. సో మీరు సన్నగా ఉన్న వాళ్ళైతే ప్రతిరోజు ఒక యాపిల్ తీసుకోండి, అరటిపండు తినండి. ప్రతిరోజు యాపిల్ ఉండాలి, అరటిపండు ఉండాలి, ఆకుకూర ఉండాలి, ఖచ్చితంగా ఏదో ఒక ఆకుకూర, గ్రీన్ లీఫీ వెజిటబుల్, తోటకూర, పాలకూర, మెంతికూర, బచ్చల కూర, ఏ ఆకుకూర అయినా సరే ఓకే, ఒక ఆకుకూర కంపల్సరీ ఉండాలి. ఇంకా ముఖ్యంగా కాకరకాయ జ్యూస్ అర్లీ మార్నింగ్ లేచి
పరగడుపున హాఫ్ గ్లాస్ జ్యూస్ తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ తాగి 21 డేస్ చేస్తే మీ హైపర్ టెన్షన్ తగ్గిపోతుంది. రిజల్ట్స్ చాలా ఉన్నాయి. అలా చేయాలి, పరగడుపుని తీసుకోవాలి అని చెప్తారు, ఆయుర్వేదాలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 ఉండేటట్టు తీసుకోండి. మీరు ఎలా అయినా తినండి, పొద్దున్న తింటారా, మధ్యాహ్నం తింటారా, సాయంత్రం తింటారా, ఏదో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ 4 ఐటమ్స్ మీరు కానీ తీసుకోగలిగితే మీ బీపీ అనేది పెరగకుండానే ఉంటుంది. ఇన్ కేస్ పెరిగితే ఏం చేయాలి? ట్యాబ్లెట్ వాడాలి కదా సార్ అంటే, లేదు, ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. అది టెంపరీ పెరిగిన దాన్ని మీరు భయపడి దాన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా రాకుండా ఉండాలి అంటే నేచర్ క్యూర్లో మేము సజెస్ట్ చేసేది ఐస్ మసాజ్, స్పైనల్ ఐస్ మసాజ్ అంటారు. అంటే పడుకొని మీ వెన్నుపూసకి ఐస్ క్యూబ్స్ మనకు ఫ్రిడ్జ్లో దొరుకుతాయి, ఆ ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి వెన్నుపూస రుద్దడమే. మెల్లగా మెడ దగ్గర నుంచి స్టార్ట్ చేసి నడుము దాకా కంటిన్యూస్గా రుద్దుతూ ఉండాలి. తల మీద కూడా ఐస్ రబ్ చేయండి, ఐస్ క్యూబ్స్ రబ్ చేస్తూ ఉండండి. తల నుంచి స్పైన్ వరకు, పైన నుంచి కింద దాకా కంటిన్యూస్గా ఒక 10 to 15 minutes ఐస్ క్యూబ్ పట్టుకొని చేయాలి. ఎవరో ఒకరు చేయాలి, వాళ్ళు చేసుకోలేరు కాబట్టి అది కంటిన్యూస్గా చేయాల్సి ఉంటుంది. ఇది చేసి దీంతోపాటు హాట్ ఫుడ్ బాత్ అంటాం. అంటే ఒక చైర్లో కూర్చొని మీ పాదాలు బకెట్లో పెట్టండి, వేడి నీళ్ళు తీసుకోవాలి. బకెట్లో వేడి నీళ్ళు తీసుకొని మీ పాదాలు బకెట్లో పెట్టాలి. అంటే కొంచెం చుర్రుమనాలండి, తర్వాత చల్లగైపోతాయి. తల మీద ఎలాగ ఐస్ క్యూబ్ మనం పెడుతున్నాము, ఐస్ క్యూబ్ పెట్టేసి ఆ కాళ్ళు తీసి వేడి నీళ్ళు పెట్టి కూర్చోండి. ఇది చేయాలి. అదొక 15 నిమిషాలు, ఇదో 15 నిమిషాలు చేయగలిగితే మీ బీపీ పడిపోతుంది. 150, 160 ఉన్నటువంటి బీపీ కూడా 120, 130 పడిపోతుంది, బిలో వచ్చేస్తుంది. నార్మల్ అది కంటిన్యూ అవుతుంది, స్టాగ్నెంట్గా కంటిన్యూ అవుతుంది. ఎవరైతే హై బీపీతో సఫర్ అవుతూ ఉంటారో పొద్దున సాయంత్రం 2 times ఫ్లక్చుయేటెడ్ బీపీ. ఎప్పుడైనా సరే బీపీ మనం చెక్ చేసుకునేటప్పుడు ఒక రీడింగ్కో 2 రీడింగ్కో డిసైడ్ చేయకూడదు. 3 రోజులు అబ్జర్వ్ చేయాలి. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం. పొద్దున 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, మళ్ళీ సాయంత్రం 6 గంటలకి. ఇలా 3 రీడింగ్లు ఏ డే ఓ రోజులో. అటువంటి 3 రోజులు అంటే 9 రీడింగ్లు. 9 రీడింగ్లు తీసి అప్పుడు దానికి ఉన్నటువంటి యావరేజ్ని బట్టి మనం చెప్పాలి, ఓకే వీళ్ళు హైపర్ టెన్షనా కాదా, హైపర్ టెన్షన్ సైడ్ వెళ్తున్నారా, ఎప్పుడు బీపీ పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది. దీనిలో బీపీలు కూడా చాలా రకాలు ఉంటాయండి. కాబట్టి ఇలా 9 రీడింగ్లు తీసిన తర్వాత మాత్రమే మీరు బీపీ గురించి ఆలోచించాలి. హైగానే ఉందనుకోండి, మేము చెప్పినటువంటి టిప్ చేయండి. మీరు ఇది చేస్తే ఖచ్చితంగా మీ బీపీ తగ్గిపోతుంది. హై బీపీ తగ్గిపోతుంది, బీపీ తగ్గదు, హై బీపీ తగ్గుతుంది. టాబ్లెట్ వాడకుండానే మీ బీపీ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. కొంచెం టైం కేటాయించాలి చెప్తున్నాము. మీరు టైం మిగులుతుంది కదా అని చెప్పి గుట్టుకుమని టాబ్లెట్ మింగేసి వెళ్ళిపోతే గుట్టుకుమని ఎప్పుడో పోతారు, తెలీదు. కాబట్టి ఆ గుట్టుకు తీరి మనం పక్కన పెట్టేద్దాం, కొంచెం టైం కేటాయిద్దాం. ఇక్కడ టైం కేటాయిస్తే రేపు పొద్దున మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాం, ఇక్కడ టైం మిగిల్చుకుంటే ఆ టైం అంతా తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టుకోవాల్సిందే. సో దానికోసం స్టాక్ మనం ఇప్పుడేం గ్యాదర్ చేయక్కర్లేదు, టైం కేటాయించండి. ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ చేసుకుంటూ మీ హై బీపీని కంట్రోల్లో ఉంచుకొని హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతో మనకు వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని ఎలా రిలీవ్ చేసుకోవాలో సంజీవిని ప్రకృతాశ్రమం వీడియో చేస్తుంది. ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.